వైసీపీ తెలుగుదేశం మీదన స్ట్రాటజిక్ ప్లాన్ చేసింది. ఇక్కడ వాస్తవంగా ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 1వ తారీఖున సెలవు ఉంటుంది. ఎందుకంటే మార్చి 31 దాకా అకౌంట్స్ క్లోజ్ అయిపోయాక ఒకరోజు సెలవు ఇస్తారు బ్యాంకులన్నింటికి. ఈవెన్ ఫారెక్స్ మార్కెట్స్ కూడా సెలవు వచ్చేస్తాయి. అప్పుడు 2వ తారీఖున డబ్బులు పడతాయి అకౌంట్లో. 2వ తారీఖున డబ్బులు డ్రా చేసుకుని 3ని ఇస్తారు. కాకపోతే తెలుగుదేశం అత్యుత్సాహాన్ని క్యాష్ చేసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ క్యాన్సిల్ అనగానే వాళ్ళు సంతోషపడితే దాన్ని వాళ్ళని ఎత్తిన అదిగో రుద్దడమే ఉంది, వాళ్ళ వల్లనే జరిగింది, నిమ్మగడ్డ వల్లనే. కాబట్టి వాళ్ళ సంతోషానికి అదిగో వీళ్ళ వల్లనే నాశనం అయింది కదా అని జనాలు చెప్పారు. ఇప్పుడు ఎట్లాగో ఇస్తున్నారు, అయితే సచివాలయంలోనే ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయి, ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. వాళ్ళతో ఇదంతా చంద్రబాబు వల్లనే అని చెప్పిస్తున్నారు, లేకపోతే వీళ్ళే చంద్రబాబు వల్లనే అని చెప్తున్నారు. చెప్పి వాళ్ళతో చెప్పించి ఆ తర్వాత ఈ జగన్కే మా ఓట్లు అని చెప్పిస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి కొన్ని బయట చూద్దాం. మీరు చేసుకోండి, ఓట్లు అడిగి వేపించుకోండి. ఇంకా చేసేది పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపెడుతూ ఉన్నారనమాట. పింఛన్ వచ్చిందాక మీకు? రాలేదు తల్లి, మాకేమో పింఛనే రాలేదు. జగన్ ఉన్నప్పుడు 1వ తేదీ ఇంటికి తెచ్చి మరీ ఇద్దరు లేట్వే కానీ ఫింగర్ పెట్టి మేము వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నాము. ఈ రోజు తీసుకోలేదు. 1 మాకు తలుపు గురించి ఇచ్చారు బాబు. ఇప్పుడు ఎవరు చేయన్నారు, వాలంటీర్ మీద కేసు చేశారు చంద్రబాబు నాయుడు. మనం ఇప్పుడు ఎక్కడ ఉందో సత్యాన్ని మాకు తెలీదు. మేము నడవలేకపోతాం, ఈ ఎండలాంటి మరిగిపోతాము. మేము చచ్చిపోతాను బాబు, మా ముసలి మాకు ఎలాగ తగులుతుంది దానికి. ఏం ఆధారం లేదండి అయ్యగారు, మాకు ఏం గెంజి కూడా లేదండి. హాస్పిటల్కి మందులకు కూడా డబ్బులు లేవండి. జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి, వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు. ఇది ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ అటాక్ అనమాట.